బాపట్ల జిల్లా చీరాలలో జనవరి 27వ తేదీన కోడే త్రినాథ్ 19 సంవత్సరాల యువకుడి దారుణ హత్య కేసులో 5 నిందితులను చీరాల 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి డీఎస్పీ ఎండి మోయిన్ హత్యకు గల కారణాలను వెల్లడించారు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కోడే త్రినాథ్ కరింటి పనికి వెళ్తూ జీవనం సాగించేవాడు. త్రినాథ్ ప్రేమిస్తున్న ఓ అమ్మాయిని ప్రధాన నిందితుడు షేక్ గౌస్ ఇసాబ్ కూడా ప్రేమించారు. నిందితుడు షేక్ గౌస్ ఇసాబ్ నమ్మకంతో మందు తాగుదామని త్రినాథ్ను మద్యం షాపు వద్దకు పిలిచి అక్కడి నుండి రైల్వే ట్రాక్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నుండి తప్పుకోవాలని బెదిరించినప్పటికీ త్రినాథ్ ఒప్పుకోకపోవడంతో షేక్ గౌస్ తన స్నేహితులు దేవహర్ష్, శీలం భగవంతుడితో కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ముగ్గురితో పాటు హత్యలో నిందితులకు సహకరించిన చంద్రప్రకాష్, వాసును కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ ఎండి మొయిన్ తెలిపారు. కొన్ని విషయాలు తెలిసాయి. ఈ షేక్ గౌస్ యూసఫ్ అనే అతను కార్ వాషింగ్ లో పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఈ కొండే త్రినాథ్ అనే మృతుడు ఎవరైతే ఉన్నాడో ఆ కొండే త్రినాథ్ రిలేషన్ లో ఉన్న అమ్మాయి కొంతకాలంగా త్రినాథ్కి ఆ అమ్మాయికి గ్యాప్ రావడంతో ఇతను షేక్ గౌస్ యూసుఫ్ అనే అతను ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఈ త్రినాథ్ అండ్ గౌస్ యూసుఫ్ ఇద్దరు కూడా మన ఎన్ఆర్పిఎం హై స్కూల్లో క్రికెట్ ఆడే దగ్గర పరిచయం. వాళ్ళకి ఈ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆ రకంగా ఈ త్రినాథ్ తెలుసు. తర్వాత త్రినాథ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి గురించి కూడా అతనికి తెలుసు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మృతుడు త్రినాథ్తో దూరంగా ఉందని తెలియగానే ఆ గౌస్ యూసుఫ్ ఆ అమ్మాయిని తన ట్రాప్ లోకి తెచ్చుకొని వాళ్ళిద్దరూ కలిసి రిలేషన్ లో ఉండటం జరిగింది. ఇద్దరు మందు తాగుదారా అని చెప్పేసి ఆ అబ్బాయిని ప్రలోభ పెట్టి మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి, మన పిఏ గేట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి ఈ ప్లాట్ఫారం దగ్గర ఎక్కడైతే నేరస్థలం ఉందో అక్కడ కూర్చుని మాట్లాడుకుంటా ఈ విషయం గురించి, ఈ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేటప్పుడు ఇద్దరు కూడా తగాదా పడ్డారు. ఆ టైంలో ఈ గౌస్ యూసుఫ్ తన ఫ్రెండ్స్ అయిన దేవహర్ష అలియాస్ పండు, అట్లాగే శీలం భగవంత్ అలియాస్ గని అనే వ్యక్తులకి ఫోన్ చేసి ఇట్లాగా నాతో తగాదా పడతా ఉన్నాడు, మీరు ఒకసారి రండి, మన వాడు ఎంత చూద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ దేవహర్ష అలియాస్ పండు అండ్ గని వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఈ నలుగురు కలిసి అక్కడ మద్యం తాగుతూ ఈ త్రినాథ్ని ఆ అమ్మాయి విషయంలోంచి పక్కకి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. అతను దానికి ఒప్పుకోకపోయేటప్పటికి ముగ్గురు కలిసి అక్కడ ఉన్న బీర్ బాటిల్ అది తీసుకుని ఆ బీర్ బాటిల్తో ఈ గౌస్ యూసఫ్ అతని మృతుని తల మీద కొట్టగా అది పగిలింది. అతనికి కూడా తల పగిలింది. ఆ పగిలిన బీర్ బాటిల్ తోనే అతని గొంతు మీద 2-3 సార్లు పొడవడం జరిగింది. పొడిచిన తర్వాత ఈ త్రినాథ్ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఈ పండు అండ్ గని అతన్ని పట్టుకుంటే మళ్ళీ ఆ గౌస్ అతన్ని వీపు మీద దాని మీద పొడవటం, విచక్షణారహితంగా దాడి చేసి పొడవటం జరిగింది. అతను కొన ఊపిరితో పడిపోయాడు. ఇంకా చనిపోలేదని భావించి అతను కంప్లీట్ గా చనిపోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ఒక రాయి కూడా తీసుకుని అతని తల మీద వేసి అతనికి పూర్తిగా చంపేశారు. తర్వాత ఈ గౌస్, పండు, గని అక్కడి నుంచి సుమారు ఇది రాత్రి 10:30 ఆ టైంలో జరిగింది. అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి వాళ్ళ ఒంటి మీద రక్త మార్గాలతో కూడిన మొత్తం బ్లడ్ అంతా అయింది. ఇప్పుడు ఆ బ్లడ్ ఎవరైనా చూస్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తన స్నేహితుడైన ఈ ప్రకాష్, కేదరవెల్లి చంద్రప్రకాష్, వల్లెపు వాసు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇట్లా మేము ఫలానా ఒకరిని చంపాము, ఇట్లా బ్లడ్ అంతా మా మీద పడింది, కొద్దిగా వేరే బట్టలు ఇవ్వండి అని చెప్పేటప్పటికి ప్రకాష్ తన బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బట్టలు అక్కడే స్నానాలు చేసుకుని ఆ బట్టలు మార్చుకున్నారు. తర్వాత రక్త మరకలతో కూడిన బట్టల్ని, అట్లాగే మృతుడు చనిపోతే అతని చెప్పులు కూడా ఇతను వేసుకుని వచ్చాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.